ట్రైన్ అది లేదు కాబట్టి అడిగినాను. నాకంటే ఎందుకు వచ్చిన బాలయ్య గారు మాట్లాడారు, నాకంటే ఎందుకు వచ్చిన వారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడారు. నేను 3 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. 3 నిమిషాలు సహనం మీకుంటే నా మాట తప్పకుండా వింటే సాంబమూర్తిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేయగల శక్తి మనలో ఉందని బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ ఒకే ఒకడు భారతదేశ అణగారిన ప్రజల పక్షాన ఉండి రాజ్యాంగం రాసి హక్కులు కల్పించిన గొప్ప మహాపురుషుడు. ఆయన 340 ఇది తప్పకుండా మీరంతా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, 341, 342, 14, 15, 16 ఈ ఆర్టికల్స్ రాసినప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ చర్చలో ఏమి రాశాడంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కాదు, సామాజికంగా వెనుకబడిన వారి జాతిని కులాల కొట్లాటల్లో ఉన్నటువంటి ఈ జాతిని నిర్మించాలంటే తప్పకుండా నా వాళ్ళకు రిజర్వేషన్ కావాలని 340, 41, 42 ఆర్టికల్ రాసి కులాలను గుర్తించిన గొప్పతనము బాబాసాహెబ్ రాజ్యాంగంలోనే ఆ విధంగా ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ 95 నుంచి మరి మండల రిజర్వేషన్ వచ్చింది. అయితే రాజ్యాంగం రాసినప్పుడు మొత్తం ఎన్నో గ్రంథాలు రాసినట్టు ఎంతో మేధావే 3 మాటలు మాత్రం మొదటి పేజీలోనే పెట్టడం జరిగింది. ఒకటి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. సామాజిక న్యాయం కొరకు మరి విద్యాపరమైనటువంటి వసతులు, స్కాలర్షిప్లు ఇవన్నీ ఉంటే చదువుకుంటారని. ఆర్థిక న్యాయం కొరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ 15% నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఖర్చు పెట్టాలి ఎస్సీ వెల్ఫేర్ మీద, ఎస్టీ వెల్ఫేర్ మీద అనేది ఒక నిబంధన పెట్టి, మరి ఇలాంటి నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే మరి పెంచి పోషిస్తాయి. మరి ఈ న్యాయాన్ని ఎవరు సాధించాలంటే రాజకీయ పార్టీలు ముందు ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఆయన పూనాలో 1952లో ఒక ఉపన్యాసం ఇచ్చింది లా కాలేజ్. అప్పుడు ఏం చెప్పిండంటే సాంబమూర్తిని భాజపా అధ్యక్షునిగా తెలంగాణకు చేయాలని ఈ ప్రశ్నని ఒకరు 10 మందికి, 10 మంది 100 మందికి, 100 మంది 1000 మందికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణనే కాదు, ఢిల్లీలో కూడా మనం గొంతెత్తి చెప్పవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మరి బాబాసాహెబ్ భారతరత్ననే ఓడించినటువంటి ఘనత రాజకీయ పార్టీలు. అప్పటి నుంచి కూడా కుల వివక్షత, ఏ కులం వాడు ఎందుకు ఇవ్వాలి ఈయనకు అధ్యక్ష పదవి అని ఒక వివరణ ఉంది మనకు. కాబట్టి దీన్ని నేనేమంటానంటే 3 ఉన్నారు ఢిల్లీలో, త్రిమూర్తులు. ఒక ఆయన నడ్డా, ఇంకొక ఆయన మోడీ, ఇంకొక ఆయన అమిత్ షా. ఈ 3 తప్పించి ఎవరు సాంబమూర్తిని అధ్యక్షులుగా చేయలేదు. ఈ 3 ప్రభావితం చేసే శక్తి ఎవరిలో ఉందనేది మనం కనుక్కొని తప్పకుండా ఈ కార్యాచరణని ఈరోజు జరిగిన మీటింగ్లో ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలి. ఆ కార్యాచరణ ప్రకారం పోవాలి. కానీ ఇప్పుడు ఏదో జరిగింది మనకు ఏదో వస్తుంది అని అది కాదు. ఎవరో వచ్చి చేయరు, మనం చేసుకోవాలి. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి వచ్చిన నాకు రియల్గా చాలా సంతోషం. మీ అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంపీగా పోటీ చేస్తే మీరు ఎంతమంది నాకు ఓట్లు వేసారో నాకు తెలియదు, కానీ నాకు 2504 ఓట్లు వస్తారకు జనరల్ అబ్జర్వర్ ఏమన్నాడంటే, సార్ ఒక్క పైసా ఖర్చు లేకుండా, ప్రచార రథం లేకుండా, ఎక్కడ గోడల మీద రాయకుండా